తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర. అవును, తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర. సో మనం చూసుకున్నట్లయితే గ్యాస్ సిలిండర్ ధర అయితే తగ్గడం అయితే జరిగింది. సో మీరు చూసుకోవచ్చు, తగ్గిన వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర. చమురు మార్కెటింగ్ సంస్థలు కమర్షియల్ ఎల్పిజి సిలిండర్ ధరను 30 రూపాయలు అయితే తగ్గించారు. 19 కేజీల కమర్షియల్ ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధర 30 రూపాయలు అయితే తగ్గడంతో ఢిల్లీలో దీని ధర 1646 రూపాయలుగా ఉంది. అయితే జూన్ 1న 19 కేజీల కమర్షియల్ ఎల్పిజి ధరను 69 రూపాయల 50 పైసలు అయితే తగ్గించారు. దీంతో సిలిండర్ ధర 1676 రూపాయలకి అయితే తగ్గింది. మే 1వ తేదీన కూడా కమర్షియల్ ఎల్పిజి ధరను 19 రూపాయలు తగ్గించారు. ప్రతి నెల 1వ తేదీన ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఎల్పిజి ధరలను అయితే సమీక్షిస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ బ్యాడ్ లక్ ఏంటంటే గృహ వినియోగదారులకు సంబంధించిన ఎల్పిజి సిలిండర్లు 14 కిలోల 14.2 కేజీల ఎల్పిజి సిలిండర్లు ఏవైతే డొమెస్టిక్ గృహాల్లో వాడే ఎల్పిజి సిలిండర్లు, వాటిని మాత్రం తగ్గించలేదన్నమాట. సో వాటిని తగ్గించకుండా కమర్షియల్ సిలిండర్ తగ్గించడం వల్ల ఉపయోగం ఏంటని చెప్పేసి సామాన్య ప్రజలు అయితే అంటున్నారు. సో ఈ విధంగా వరుసగా ఇవైతే తగ్గించుకుంటూ వెళ్తున్నారు, కానీ గృహ వినియోగ సిలిండర్లు అయితే తగ్గించడం లేదు. సో ఇది మనకి ప్రజెంట్ గ్యాస్ సిలిండర్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాం.